డిజిటలైజేషన్ అయ్యాక చెల్లింపులు, డబ్బులు పొందడం చాలా ఈజీ అయిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వినియోగదారుడు ఇక నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ రెండింటిలో ఏ విధానంలో అయినా తమ కార్డును టోకెనైజ్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్ కస్టమర్లు కొత్త కార్డు వచ్చినప్పుడు లేదా ఆ తర్వాత ఎప్పుడైనా ఈ రెండింటిలో ఏదో ఒక ఛానల్ ద్వారా కార్డు టోకెనైజేషన్ అభ్యర్థన పంపవచ్చు. ఇందుకోసం కార్డు జారీ చేసిన సంస్థ తాను టోకెనైజేషన్ సేవలందిస్తున్న మర్చెంట్ల జాబితాను అందించాల్సి ఉంటుంది. దాన్ని పరిశీలించి కార్డు వినియోగదారులు తాము ఏ మర్చెంట్తో టోకెనైజేషన్తో కలిగి ఉండాలనేది భావిస్తున్నది తెలియజేయాలి. కస్టమర్ అనుమతితో మాత్రమే బ్యాంకులు కార్డును టోకెనైజ్ చేయాల్సి ఉంటుంది. ఇది అదనపు అంచే అథెంటికేషన్గా ఉంటుంది. ఒకవేళ కస్టమర్ ఒకరు కన్నా ఎక్కువ మంది మర్చెంట్లను టోకెనైజేషన్కు ఎంచుకున్నా ఏఎఫ్ఏ మాత్రం అందరికీ ఒకటే ఉంటుంది. ఇప్పటి వరకు ఇలా టోకెనైజ్ చేసుకునే అవకాశం మర్చెంట్ అప్లికేషన్లు లేదా వెబ్సైట్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. 16 అంకెలతో ఉండే ఈ టోకెనైజేషన్ విధానంలో కార్డు వివరాలేవి వాస్తవికంగా అందించవలసిన పని ఉండదు. కనుక ఇతర చెల్లింపు విధానాలతో పోల్చితే ఇది అత్యంత సురక్షితంగా పరిగణిస్తున్నారు. సైబర్ నేరస్తుల నుంచి వినియోగదారులకు రక్షణ ఉంటుందని భావిస్తున్నారు.